All, welcome back to our channel. So students, in this video we will discuss the unit 3 explanation of this subject, logistics and supply chain management. Previous videos lo manam unit 1 and unit 2 explanation videos already చూసాము. ఈ రోజు ఈ పర్టికులర్ వీడియోలో యూనిట్ 3 సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైతే లెసన్ ఉందో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకేనా? సో జనరల్గా మొత్తం కాన్సెప్ట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ బీ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ వీడియో. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. డెఫినెట్గా షార్ట్లో అయినా లాంగ్లో అయినా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది కంపల్సరీగా అడుగుతాడు. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇది ఒక మేనేజ్మెంట్ ఆర్ డిజైన్. ఇదేం చేస్తుంది, ఆర్గనైజేషనల్ బౌండరీస్కి వాళ్ళ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ డిజైన్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ seamless value-added process across organizational boundaries which help in meeting the real needs of the end user. అంటే మన కస్టమర్, ఎండ్ యూజర్ అంటే ఎవరు? కస్టమర్ యొక్క రియల్ నీడ్ ఏంటో తెలుసుకుని దాని మీద వర్కౌట్ అవ్వడమే ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క థింగ్ అనమాట. ఓకేనా? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వై ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అంటే ఫస్ట్ వన్ కాంపిటీషన్ ఇవ్వనీకే, సెకండ్ వన్ ప్రోడక్ట్స్కి వాల్యూ యాడ్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆ ప్రోడక్ట్ కొంటున్నప్పుడు డెఫినెట్గా ప్రోడక్ట్ని ప్రైస్ తక్కువ చేస్తాం. ఓకేనా? ప్రొడక్టివిటీ ఎక్కువ చేస్తాం. ఎస్, సో హెల్ప్స్ ఇన్ ఇంటిగ్రేటింగ్ ద ప్రాసెస్ అని అంటే ఇంటిగ్రేటింగ్ ద ప్రాసెస్ అంటే ఏంటంటే అల్టిమేట్ కస్టమర్స్కి రీచ్ అవ్వనీకే ఈ పర్టికులర్ థింగ్స్ అనేది జరుగుతాయి. ఎకనామీస్ ఆఫ్ స్కేల్, డిఫరెంట్ టెక్నాలజీస్ని కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కస్టమర్స్తో బెటర్ రిలేషన్షిప్ అనేది కూడా మనం మెయింటైన్ చేయొచ్చు, డిఫరెంట్ కంట్రీస్కి కానీ డిఫరెంట్ కస్టమర్స్కి కానీ. ఓకేనా? ఇది సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ మీనింగ్. సో ఆబ్జెక్టివ్స్ కూడా అడుగుతున్నాను, అంటే వాట్ ఈస్ ద గోల్స్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్ అన్సర్టనిటీని రెడ్యూస్ చేస్తుంది. అన్సర్టనిటీ అంటే ఏంటి? అన్సర్టనిటీ ఈజ్ నథింగ్ అబౌట్ ది వేరియస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తున్నాం, ఒక ప్రోడక్ట్ని మనం అమ్ముతున్నాం అనుకోండి, ఒక ప్రోడక్ట్ని ఆర్ ఇల్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, వెదర్ వీఆర్ రిసీవింగ్ ద బెటర్ ఆప్టిమైజేషన్ మనకి వస్తుందా, మనకి సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా అనేది అన్సర్టనిటీ అనమాట. లైక్ ఇంట్రడక్షన్ విత్ కస్టమర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ లీడ్ టైమ్స్ అని అంటే ఏంటి అని అంటే డిఫరెంట్ ప్లానింగ్ ప్రాక్టీసెస్ని కానీ ఇవన్నీ టెక్నాలజీస్ని కానీ మనం యూజ్ చేసుకోవడం. ఓకేనా? ఎలిమినేటింగ్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్. ఎలిమినేటింగ్ నాన్ వాల్యూ అంటే ఏవైతే అది అనవసరమో దాన్ని మనం రెడ్యూస్ చేసేస్తాం. అవసరం లేని విషయాలని మనం ఆ ప్రోడక్ట్లో ఇన్వాల్వ్ చెయ్యము. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటి, ఎన్హాన్స్ ఫ్లెక్సిబుల్గా మనం అన్ని ఆపరేషన్స్ యూజ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ప్రాసెస్ యొక్క క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము. అండ్ మెయింటైనింగ్ ద యూనిఫార్మిటీ అండ్ ఎవ్రీ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి, లైక్ మెయింటైనింగ్ యువర్ క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ కాల్డ్ యూనిఫార్మిటీ. మేనేజెస్ యువర్ డిమాండ్, నీ డిమాండ్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. అండ్ డిలేయింగ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్, లైక్ న్యూ థింగ్స్, న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ ఏమైనా వచ్చినప్పుడు కూడా దాన్ని నువ్వు ఫామ్లోకి ప్రాసెసింగ్ చేసుకోవాలి. ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. ఎగ్జామినేషన్లో మాత్రం ఒక 5 to 6 పాయింట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి అయితే కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతాడు. సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ సప్లయర్ మేనేజ్మెంట్. ఈ సప్లయర్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకనంటే వాట్ ఎవర్ ద సప్లయింగ్ మేనేజర్స్ ఆర్ దేర్, ఎంతమంది ఉంటే అంత బెటర్గా మనం ఒక ఆర్గనైజేషన్ని గ్రో చేసుకోవచ్చు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, నీకు చాలామంది కస్టమర్స్ కొనేటోళ్ళు ఉన్నారు బట్ నీ దగ్గర స్టాక్ లేదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, వేస్ట్ ఆఫ్ టైం కదా. యూ విల్ మేనేజ్ యువర్ ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ అబౌట్ ది స్టాక్, నీ దగ్గర ఉన్న స్టాక్. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇందులో ఏమవుతాయంటే డెలివరీ కాకుండా టైంకి డెలివరీ చేసే విధంగా ఉంటుంది, డిఫరెంట్ ప్లేసెస్లో డెలివరీ చేసే విధంగా ఉంటుంది. ఛానల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే
డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకునేటట్టుగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ గురించి నువ్వు సర్చ్ చేసినప్పుడు డిఫరెంట్ పబ్లిక్ డొమైన్స్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని నువ్వు గ్యాదర్ చేసుకునేటట్టుగా ఉండేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, పేమెంట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక ఆర్గనైజేషన్లో పేమెంట్ మేనేజ్మెంట్ ఎంత ఈజీగా అర్థమైతే అన్ని సేల్స్ జరిగే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫంక్షన్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని, సేల్స్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అని. సో ఎగ్జామ్లో మాత్రం ఒక 5 to 6 పాయింట్స్ని మీరు ఎలాబరేట్ చేసి రాస్తే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అసలు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది దాని యొక్క ఫ్రేమ్వర్క్ ఏంటంటే మొత్తం 3 టైప్స్ లాగా ఉన్నాయమ్మ. ఫస్ట్ వన్, సప్లై చైన్ నెట్వర్క్ స్ట్రక్చరు, సప్లై చైన్ బిజినెస్ ప్రాసెస్, సప్లై చైన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇట్లా 3 టైప్స్ అనేది మనకి ఉన్నాయన్నమాట. సో ఈ పర్టికులర్ 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఒక ఫ్రేమ్వర్క్, అంటే ఒక లేఅవుట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సప్లై చైన్ స్ట్రక్చర్ ఏంటంటే డిఫరెంట్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో, డిఫరెంట్ పార్టీస్లో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అవి రా మెటీరియల్స్ నుంచి ఒక ఫైనల్ ప్రోడక్ట్ అయ్యేంత వరకు ఈ సప్లై చైన్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్. బిజినెస్ ప్రాసెస్లో ఏం చేస్తుంది, ఇట్ విల్ ఐడెంటిఫై ద డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ ప్రోడక్ట్ని ప్రజలు ఎక్కువ మంది కొంటున్నారు అనే ఒక బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్సీఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ప్లానింగ్ ఉండాలి, కల్చర్ అండ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేయాలి, రిస్క్ స్ట్రక్చర్ని తెలుసుకునేటట్టుగా ఉండాలి. ఎస్, ఇవన్నీ డిఫరెంట్ మెయింటైన్ చేస్తేనే దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. గాట్ ఇట్? సో సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క డెవలప్మెంట్ ఇవన్నీ అడుగుతున్నారు, కానీ మోస్ట్లీ మీకు ఫ్రేమ్వర్క్లు ఇంకా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంది, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంది, ఇవి ఎక్కువ తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందని అంటే, ఇందులో మీకు ఫస్ట్ వన్ కొలాబరేటివ్ స్ట్రాటజీ అని ఉంటుంది. ఈ కొలాబరేటివ్ స్ట్రాటజీ అంటే ఏంది, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మీకు కొలాబరేషన్స్ ఇవ్వడం, అంటే పార్ట్నర్స్ని ఇవ్వడం. ఓకేనా? టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, కస్టమర్ సర్వీస్ స్ట్రాటజీస్ కూడా ఉండాలంటే కస్టమర్స్తో మనం ర్యాపో పెంచుకుంటున్నప్పుడు, వాళ్ళకి కూపన్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళతో మనం ఎక్కువ మెయింటైన్ చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ వర్షన్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ వన్, డిమాండ్ ఫ్లో స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్. ఎంత డిమాండ్ ఉంది ఆ పర్టికులర్ దానికి అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మీరు జస్ట్ సైడ్ హెడింగ్స్ పెట్టి దాని లోపల ఉన్న మ్యాటర్ని మీరు ఎలాబొరేట్ చేసి రాయడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంకొకటి, సప్లై చైన్ డ్రైవర్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈ సప్లై చైన్ డ్రైవర్స్లో మీకు మొత్తం 6 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఇందులో ఫెసిలిటీస్, స్టాక్, ఇన్వెంటరీస్ నథింగ్ బట్ స్టాక్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫర్మేషన్, సోర్సింగ్ అండ్ ప్రైజింగ్. అంటే ఒక మనిషి మీరు ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొంటున్నారు అనుకోండి, దానివల్ల నీకు ఏం ఫెసిలిటీ ఉందో చూసుకుంటారు, స్టాక్ ఉందా లేదా చూసుకుంటారు, ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవాలి, దాని యొక్క సోర్సింగ్ ఏంటి, దాని యొక్క ప్రైస్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకుంటాం కదా. ఎస్, సో ఇవన్నీ ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఉంటేనే ఆ ఒక్క సప్లై చైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఒక సప్లై అనేది పెరుగుతుంది. సో ఆ పర్టికులర్ దాన్ని మీరు ఎలాబరేట్ చేసి రాయండి. ప్రోడక్ట్ మంచిగా ఉండి ప్రైస్ ఎక్కువ ఉన్నా, ప్రోడక్ట్ మంచిగా లేకున్నా ప్రైస్ తక్కువ ఉన్నా సేల్స్ జరగవు. ఓకేనా? సో మనకి నార్మల్గా మనకి ఎంత వచ్చో డే టు డే యాక్టివిటీస్లో ఏవైతే నేర్చుకుంటామో దాని గురించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే యూనిట్ 3 నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అది ఆబ్జెక్టివ్స్ అవ్వచ్చు, ప్రాసెస్ అవ్వచ్చు, స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా అడగవచ్చు, కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించే అడుగుతాడు. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆన్సర్ టాపిక్ని బాగా థరోగా ప్రాక్టీస్ చేసుకుంటే యూనిట్ 3 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్, యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. Okay, so that is the thing. If you're having any further doubts related to this video, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.